అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ఒక చాలా ముఖ్యమైన విషయము, అలాగే చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్‌ని గురించి డిస్కస్ చేసుకుందాము. ఈ మధ్య కాలంలో 50 దాటిన తర్వాత స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య, బాధపడుతున్న పెద్ద విషయము ఏంటంటే, మేము మా పిల్లల కోసము చాలా కష్టపడ్డాము. మా జీవితాంతం కష్టపడి వాళ్ళ భవిష్యత్తు కోసము ఎన్నో త్యాగాలు చేశాము. మేమంతా చేసినా ఈరోజు మాకు సరైన గౌరవం లేదు. మా పిల్లలు మమ్మల్ని సరిగ్గా చూసుకోవటం లేదు. మాకు గౌరవం ఇవ్వటం లేదు. మేం చెప్పిన మాట వినటం లేదు. అసలు మేము వాళ్లకు భారమయ్యామా అన్న ఫీలింగే మాకు కలుగుతుంది అని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఈరోజు మనం ఈ వీడియోలో అసలు 50 దాటిన తర్వాత స్త్రీ పురుషులు ఎలా ప్రవర్తించాలి, వారి యొక్క ప్రవర్తనలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి, ఈ బాధ నుంచి ఎలా బయటపడాలి అనే అనేక విషయాలను గురించి మనం డిస్కస్ చేసుకుందాము. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఈ వీడియో మొత్తం మీరు చూసినట్లయితే మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఒక్కొక్కసారి మనం పిల్లలకి భారం అయ్యామా అన్న బాధ కూడా కలుగుతుంది. అయితే ప్రతి ఒక్కరూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గౌరవం అనేది మనము అడిగితే ఇచ్చేది కాదు. మన ప్రవర్తనతో మనం సంపాదించుకునేది. ఈరోజు మన వీడియోలో పిల్లలతో గొడవ పడకుండా, వాదించకుండా మన గౌరవాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, మన గౌరవాన్ని తిరిగి ఎలా సంపాదించుకోవాలి అన్న ఒక 6 అద్భుతమైన సీక్రెట్స్‌ని తెలుసుకుందాము. పిల్లల దగ్గర తల్లిదండ్రులు తమ గౌరవాన్ని తిరిగి పొందాలంటే మొట్టమొదటి సీక్రెట్ ఏంటంటే సర్దుకుపోవటాన్ని ఆపేయాలి. చాలామంది తల్లిదండ్రులు పిల్లల కోసము తమ ఇష్టాలను చంపుకుంటూ వాళ్ళ కోసం సర్దుకుంటూ బ్రతికేస్తారు. ఉదాహరణకు ఇంట్లో అందరూ భోజనం చేసిన తర్వాత భోంచేయటము, అలాగే మీరు టీవీ చూస్తున్నప్పుడు పిల్లలు వచ్చి అడిగారని వాళ్లకు టీవీ రిమోట్ ఇచ్చేయటము, మీ ఇష్టాలను చంపుకోవటము, ఇవన్నీ చేయటం ఆపేయాలి. మీరు ఎంత సర్దుకుపోతూ ఉంటే పిల్లలు దాన్ని చాలా ఈజీగా తీసుకుంటారు. నాన్నకు ఏది ఇచ్చినా పర్వాలేదు, అమ్మ ఎలాగైనా సర్దుకుపోతుందిలే అన్న చులకన భావము పిల్లలకు కలుగుతుంది. అందువలన మీరు ఈ సర్దుకుపోవటాన్ని ఆపేయాలి. నాకు ఈ టీవీ సీరియల్ ఇష్టము, నేను ఇది చూస్తాను, ఈరోజు ఈ కూర వండుకుందాము, ఈ కూర నాకు ఇష్టము, ఈ కూర నాకు ఇష్టం లేదు, ఇలా మీ ఇష్టాలను చెప్పటం మొదలుపెట్టండి. మీరు ఎప్పుడైతే మీ ఇష్టాలను గౌరవించుకుంటారో మిగతా వాళ్ళు కూడా మిమ్మల్ని గౌరవించటం మొదలు పెడతారు. ఎప్పుడూ మీరు గతాన్ని తవ్వద్దు. చాలామంది పిల్లలు ఏదైనా అన్న వెంటనే ఒక పెద్ద లిస్టు తీసేస్తారు. నీ కోసం మేమెంతో కష్టపడ్డాము, నీ చదువు కోసము నా నగలన్నీ తాకట్టు పెట్టాను, మీకోసం అది చేశాము, ఇది చేశాము అని చెప్తూ ఉంటారు. కానీ రియాలిటీ ఏంటంటే మీరు ఇలా చెప్పటం మొదలుపెట్టగానే పిల్లలు మిమ్మల్ని విసుక్కుంటారు. అబ్బా మళ్ళీ మొదలుపెట్టారు అని విసుక్కోవటం మొదలు పెడతారు. ఉదాహరణకు మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ మిమ్మల్ని ఏదైనా అన్నారనుకోండి, వాళ్ళతో వాదించొద్దు, గట్టిగా పోట్లాడొద్దు. ఒక్క క్షణం వాళ్ళ కళ్ళల్లోకి చూసి మౌనంగా అక్కడి నుంచి వచ్చేయండి. అప్పుడు ఏం జరుగుతుంది? ఒక్క 10 నిమిషాలు మీరు ఎంతో వాదించినా కూడా జరగని పని మీ మౌనం వెంటనే చేసేస్తుంది. మీ మౌనము వాళ్ళలో తాము చేసిన తప్పును తెలుసుకునేలా చేస్తుంది. మీ మౌనాన్ని వాళ్ళు భరించలేరు. మీ మౌనము మీకెంతో హుందాతనాన్ని ఇస్తుంది. అందువలన పిల్లలు మిమ్మల్ని ఏదైనా ఒక మాట అన్నా వాళ్ళతో వాదించకుండా మౌనంగా అక్కడి నుంచి వచ్చేయండి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లల్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తారు. మనం పిల్లల్ని ప్రేమించాం కదా అని వాళ్ళ అటెన్షన్ కోసం ఎదురు చూడటం తప్పు. ఉదాహరణకు ఒక రిటైర్డ్ అయిన తండ్రి ఇంట్లో ఉన్నాడు అనుకోండి. వీకెండ్స్లో తన కొడుకు తన్ని గుడికి తీసుకెళ్లాలనో లేదైనా బయటికి తీసుకెళ్లాలనో ఆశిస్తాడు. కానీ ఆ కొడుకు ఆ వారము ఏదైనా పని ఉండి తీసుకెళ్ళలేనన్నప్పుడు ఇంట్లోనే కూర్చొని బాధపడుతూ ఉంటాడు. కానీ అది తప్పు. అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు రాలేదు కదా అని మీరు మీ ఆనందాన్ని చంపుకోవద్దు. మీరే ఆటో మాట్లాడుకుని గుడికి వెళ్ళండి, లేదా పక్కనున్న చుట్టుపక్కల స్నేహితులతో కలిసి వెళ్ళండి. మీ ఆనందాన్ని వదులుకోవద్దు. అడగందే అమ్మైనా పెట్టదు అంటారు. పిల్లలు అడగకుండానే వాళ్లకు సలహాలు ఇవ్వటము, పిల్లల పెంపకం సరిగా చేస్తుందో లేదోనని సలహాలు ఇవ్వటము, కొడుకు ఇల్లు కొంటున్నాడు కదా అని అడగకుండానే డబ్బులు చేతిలో పెట్టటము, ఇవన్నీ కూడా మంచి పద్ధతులు కాదు. నాకు ఏదైనా అవసరమైనప్పుడు వాళ్లే మిమ్మల్ని వచ్చి అడుగుతారు. అడిగినప్పుడు మాత్రమే సహాయం చేయండి. అంతేకాని పిల్లల యొక్క పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. మీకంటూ ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించుకోండి. మీ వయసు వాళ్ళతో కలిసి వాకింగ్ చేయటము, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటము, యూట్యూబ్లో వీడియోలు చూసుకోవటము, ఇవన్నీ నేర్చుకోండి. మొక్కలను పెంచుకోవటం హాబీగా చేసుకోండి. చిన్న చిన్న ట్రిప్పులు వేసుకోండి. పాత స్నేహితులను కలవండి.
ఇలా మీకంటూ కొత్త ప్రపంచాన్ని నిర్మించుకొని మీ ఆనందాన్ని మీరే వెతుక్కోండి. ఇలా మీరు ఉన్నట్లయితే మీ పిల్లలు కూడా మిమ్మల్ని చూసి చాలా గర్వపడతారు. ఇలా మీరున్నట్లయితే మీ పిల్లలు కూడా మిమ్మల్ని చూసి గౌరవిస్తారు. మీతో టైం స్పెండ్ చేయటానికి వాళ్ళే ముందుకొస్తారు. విన్నారు కదండీ! ఈ 6 పాయింట్స్‌ని గనక పాటించినట్లయితే 50 దాటిన తర్వాత కూడా మీ జీవితాన్ని ఆనందంగా గడపొచ్చు. ఈ పాయింట్స్‌లో మీకేది నచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్‌గా వస్తాయి. చివరగా ఒక చిన్న మాట. మనల్ని మనం గౌరవించుకుంటేనే ప్రతి ఒక్కరూ మనల్ని గౌరవిస్తారు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.